క్రైస్తలో ఫిబ్రవరి 23వ తేదీ 2025. ఈరోజు దేవుని వాక్యం. ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మన మధ్య ఉండటం అది ఈ లోకంలో ఉండే ఎటువంటి గొప్ప వ్యక్తి కన్నను భాగ్యమైనది. మనము ఒక ప్రధానమంత్రి కింద పనిచేసిన ఎడ్ల ఉన్నతమైన స్థాయి, పెద్ద మొత్తంలో ధనం, గుర్తింపు మనకు లభించవచ్చు. కానీ వేటిలోనూ మనము సంతోషము చూడలేము. ఒకని కలిమి విస్తరించుట వలన వానికి శ్రమ అని వాక్యం హెచ్చరిస్తోంది. మనం జ్ఞానంలో అనేకమైన అపాయములు కలవు, కానీ దేవుణ్ణి వెంబడించు జ్ఞానంలో ఆశీర్వాదం కలదు. ఆశీర్వాదము ఈ లోక సంపదను పోలి ఉండదు, కానీ దేవుని మహిమను, స్వాస్యంను కలిగి ఉండును. అందులో అపాయం ఉండదు. ఒకవేళ మనకు ఏదైనా నష్టం వాటిల్లను, మన గురి దేవుని మీద ఉండుట చేత మనకు దాని యొక్క ప్రభావం చిన్నదిగా అనిపించును. దేవుడు ఇశ్రాయేలీలతో ఉన్నంత కాలం వారు ఎటువంటి శోధన వచ్చినప్పటికీ భయము లేని వారిగా ఉండినారు. కానీ వారు దేవునికి దూరముగా పోయిన ప్రతిసారి బంధకములలో మగ్గిపోయినారు. విధేయతలో ఉండు ఆశీర్వాదమును మనము సంపాదించుకొందుముగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.